ప్రేక్షకులకు నమస్కారం. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా మన మేడిపండ్లు లైవ్ పెట్టుకుని వాళ్ళకి నోటుకు వచ్చినట్లు మాట్లాడి వాళ్ళకున్న ద్వేషాన్నంతా కక్కారు. అయితే ఈ వారం ఒక మేడిపండు ఇన్ఫైనైట్ విజ్డమ్, అనంతమైన జ్ఞానం అనే పేరు పెట్టుకుని లైవ్లోకి వచ్చాడు. అతడు నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. సో అతని మాటలు వింటున్నా, ఆ హోస్ట్ యొక్క మాటలు విన్నా వీళ్ళకి కనీస జ్ఞానం కూడా లేదు అని అర్థమవుతుంది. అయితే వాళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పులేంటి అనేది మనం వివరంగా చూద్దాము. ఎప్పట్లా లైవ్ కాకుండా ఆఫ్లైన్లో రికార్డ్ చేసి ఒక చిన్న పాడ్కాస్ట్ లాగా మేము తొలి ప్రయత్నం చేస్తున్నాము. చిన్న ప్రయత్నం. మీకు గనుక నచ్చితే గనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అలాగే కామెంట్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా చెప్పండి. వివరాల్లోకి వెళ్తే మన మేడిపండు ప్రతి వారం పెట్టినట్లుగానే ఈ వారం కూడా ఒక లైవ్ పెట్టాడు. అందులోకి ఇన్ఫైనైట్ విజ్డమ్ అని ఒక పేరు పెట్టుకుని ఒక కొత్త మేడిపండు, పాత మేడిపండు మొత్తానికైతే వచ్చింది. ఈ మేడిపండు న్యూమరాలజీ గురించి మాట్లాడాడు. ఏం మాట్లాడాడో ఒక్కసారి మీరే వినండి. అదే దరిద్రం ఆ న్యూమరాలజీ అనేది. ఇప్పుడు 11 అంటే 1+1 అంటాడు. అరే 1+1 ఎట్లా రాదు, 11 రా, రైట్? దాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో నాకు అర్థం కాదు. ఇప్పుడు మరి 11,000 సారీ, ఇప్పుడు 2020 ఉందనుకోండి, 2 + 0 + 2 + 0 సార్. మరి 2020 ఎందుకు చేయరు? వై డోంట్ దే డూ దట్? 20 + 20 చేయొచ్చు కదా. నాకైతే న్యూమరాలజీ గురించి పెద్దగా ఐడియా లేదు. సో న్యూమరాలజీ గురించి ఏంటి అనేది నాకు తెలియదు కాబట్టి నేను మాట్లాడిన ఆ విషయం మీద. అయితే ఈ మేడిపండు గాడు ఒక మాట అన్నాడు. 2020ని 2 + 0 + 0 + 2 అని అలా ఎందుకు రాయాలి, 20 + 20 అని ఎందుకు రాయకూడదు, ఇలాంటి వాగుడు వాగాడు. ఆ మాట విన్న తర్వాత ఈ మేడిపండుకి కనీసం బేసిక్ మ్యాథమెటిక్స్ కూడా రావు అని నాకు అర్థమైంది. ఎలాగో ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. నేను జస్ట్ ర్యాండమ్ గా ఒక నెంబర్ తీసుకున్నాను, 8,53,791 అనే నెంబరు. మీరు ఈ నెంబరే కాదు ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. ఎనీ నెంబర్, మీరు ఏ నెంబర్ తీసుకున్నా సరే దాన్ని మనం నెంబర్స్ వైజ్గా విభజించి ఇట్లా సపరేట్ చేసి వాటిని సమ్ చేసి చివరికి సింగిల్ డిజిట్ వచ్చే వరకు ఇలా యాడ్ చేసాం అనుకోండి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8 + 5379 + 1 లేదా 853 + 9791 లేదా 85 + 379 + 1 లేదా 85 + 3 + 791 ఇలా సమ్మప్ చేసుకుంటే చివరికి వస్తే సింగిల్ డిజిట్కి వచ్చేసరికి ఫైనల్గా మీరు ఏ విధంగా డివైడ్ చేసినా సరే నెంబర్ని సేమ్ నెంబర్ వస్తుంది ఫైనల్గా. ఇది బేసిక్ మ్యాథమెటిక్స్. కనీసం ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ కూడా లేకుండా న్యూమరాలజీ గురించి కించపరుస్తున్నారు. నాకు న్యూమరాలజీ అంటే ఏంటో తెలియదు కాబట్టి నేను దాని మీద అయితే నేను మాట్లాడను. కానీ వీళ్ళ జ్ఞానం ఎంతవరకు ఉంది, ఇది బేసిక్గా ఎలా డివైడ్ చేసినా సరే సేమ్ వస్తుంది నెంబర్ అన్న కనీస జ్ఞానం కూడా లేదు వీళ్ళకి. కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తారు. చూసేవాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు సత్యం అనే పేరు పెట్టుకున్నారు, విజ్డమ్ అనే పేరు పెట్టుకున్నారు, ఇన్ఫైనైట్ విజ్డమ్ అనే పేరు పెట్టుకున్నారు, గొప్ప గొప్ప పేర్లు పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళేదో గొప్ప వాళ్ళు అని చెప్పేసి వీళ్ళు ఛానల్ చూస్తున్నారు. కానీ వీళ్ళకి జ్ఞానం మాత్రం శూన్యం. ఈ ఒక్క విషయమే కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వాస్కో డి గామా భారతదేశానికి వీళ్ళు ఈ పోర్చుగీస్ వాళ్ళు, ఫ్రాన్స్, పోర్చుగీస్ బుడతకీసులు అని కూడా అంటారు తెలుగులో. వాళ్ళకి ఎట్లా వెళ్ళాలో తెలియదు. వాళ్ళు కేప్ ఆఫ్ గుడ్ హోప్ దాకా వచ్చేవాళ్ళు. కేప్ ఆఫ్ గుడ్ హోప్ దగ్గరకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కు తిరిగిపోవడం కూడా తెలియక చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మధ్యలో వరకు వచ్చి సరే వీడు ఫ్రాన్స్ నుంచి బయలుదేరి వాస్కో డి గామా దానికి ముందు ఒక ఇద్దరిని ఫ్రాన్స్ రాజు పంపించాడు, ఏది దారి వెతుకురమ్మని. వాళ్ళు ఒకడు కేప్ ఆఫ్ గుడ్ హోప్ దాకా వచ్చి వెనక్కి వెళ్ళాడు. ఒకడు అదే మన సముద్ర మార్గం ద్వారా కాకుండా నేల మార్గం ద్వారా రోడ్ వేలో వాడు వెళ్ళాడు. వాడు ఏమయ్యాడో తెలియదు. కానీ వీడు తిరిగి వచ్చిన కారణంగా ఒక నావని, 4 నావల్ని ఒక పెద్ద నావని 170 మందితో ఆయన సముద్ర మార్గాన్ని కనుక్కోమని చెప్పి పంపించాడు ఒకడిని. వాడు కేప్ ఆఫ్ గుడ్ హోప్ దాకా వచ్చాడు. అక్కడి నుంచి జాంజిబార్ దీవులు అంటారు వాటిని అక్కడి నుంచి అక్కడే వాడికి ఒక గుజరాతీ వ్యాపారి తగిలాడు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అయ్యా నాకు ఇండియా దారి చూపించు అని అంటే, భారత్కి దారి చూపించు అని అంటే వాడి నావతోటి వీడి నావని తీసుకొని పోయాడు. వాడు స్వయంగా ఆ నావను తీసుకొని వెళ్ళాడు. ఈ వచ్చిన వాడు ఎవడయా అని అంటే వాస్కో డి గామా. వాడు క్యాలికట్ చేరాడు. అప్పటికే మన దగ్గర అంటే వాడిని తీసుకొని వచ్చింది మనోళ్ళే, వాడికి మార్గం చూపించింది మనోళ్ళే. ఈ విషయం
ఈ విషయం నేను చెప్పడం కాదు, అన్ని మనోళ్ళే కనుక్కున్నారని ఎగతాళి చేస్తుంటారు జనాలు. నేను చెప్పడం కాదు, స్వయంగా వాస్కో డి గామా తన డైరీలో రాసుకున్నాడు. ఓకే, తన డైరీ ఉంది. ఆయన ఇంకొకటి కూడా రాసుకున్నాడు, నా నావ కంటే 3 రెట్లు గుజరాతీ వ్యాపారి నావ 3 రెట్లు పెద్దదని రాసుకున్నాడు. ఇదే పెద్దది అనుకుంటే దీంట్లో 170 మంది ఉన్నారనుకుంటే దాంట్లో ఎంతమంది ఉండాలా? అదే కదా, 3 రెట్లు. అండ్ నేను భారతదేశంలో నా నావకు 10 రెట్ల పెద్ద నావల్ని చూశానని చెప్పాడు. సో ఇక్కడ చూసారు కదా తన వాస్కో డి గామా ఎలా ఇండియాకి వచ్చాడు అనే విషయాన్ని పెద్ద ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయితే మన మేడిపండు ఛానల్లో ఒక ఛానల్లో ఏం డిస్కస్ చేశారు దీని గురించి అనేది ఒకసారి వినండి. ఎస్టర్డే రా టాక్స్ విత్ వీకే అని ఒక పాడ్కాస్ట్ చేస్తారు తెలుగులో, బాగుంటాయి పాడ్కాస్ట్. సో ఆయన నిన్న ఒక వాట్సాప్ అంకుల్ని తీసుకొచ్చాడు. ఓకే, ఆయన ఏమంటాడంటే, యూ వాచ్ ద వీడియో, ఐ సెండ్ లింక్ ఆన్ టెలిగ్రామ్, మీరు చూడండి. ఆయన ఏమంటాడంటే అసలు వాస్కో డా గామాకి ఇండియాకి రూట్ చెప్పింది ఒక గుజరాతీ అంట. ఓకే 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 అంటే ఎలివేటింగ్ ఇండియా అంటే విదేశీయులకి ఇండియా రూట్ చెప్పి మోసం చేశాడా? ఓకే ఓకే, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడగచ్చు, అప్పుడు గుజరాత్ ఎక్కడ ఉంది? గుజరాత్ అనే ఒక స్టేట్ ఉందా అప్పుడు 1400 లో? గుజరాత్ అనే స్టేట్ ఉందా? వాడి బిజినెస్ చేసేటోడు ఉన్న సౌరాష్ట్ర. అండ్ ఇండియా అనేది ఎక్కడ ఉందండి? అసలు భారత్కి వచ్చాడు అని చెప్తారు. అసలు భారత్ ఎక్కడ ఉంది? మనం ఇంకొకటి, మన దేశం ఎవరి మీద దండెత్తలేదు. అరే మనం కొట్టుకోనికి సరిపోలేదురా బాబు, పక్కన మీద ఏడిపోతాం ఇంకా, రైట్? ఎగ్జాక్ట్లీ మనకు మన లోపలనే కదా. సో బయటికి పోయే ఛాన్స్ కూడా లేదు మన వాళ్ళకి. ఇది ఒకటి. దీని తర్వాత హనుమాన్ చాలీస్ అంత స్టూపిడిటీ అండి. మీరు ఆ వీడియో చూడండి, ఎంత మిస్ఇన్ఫర్మేషన్ కింద వీళ్ళంతా. వావ్, మన ఏమంటారు, మన కల్చర్ ఇది, మన హిస్టరీ ఇది, మనం ఇట్లా అంటే వీళ్ళు ఎంత సెల్ఫ్ సెంటర్డ్ అంటే ఇంకా ప్రపంచంలో ఎవరికి ఏం తెలియదు, మొత్తం మాకే తెలుసు, మొత్తం మేమే చూపించాం అనే ఒక అది ఎందుకు? ఆ ఫీలింగ్ లేకుండా బతకలేమా? ఇదే కదా ఈ అంకులే కదా, ఈ వాట్సాప్ అంకులే కదా. యా ఎగ్జాక్ట్లీ, ఇతను కామెంట్లు చూడాలి ఆనిమత్యాల కుక్క. అదే అదే అవి ఇప్పుడు ఆయన అంటున్నారు కదండి వాట్సాప్ అంకుల్ అని చెప్పి. వీళ్ళకి నాకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫినిట్ విజ్డమ్ అని పేరు పెట్టుకుంటే బుర్ర పెరిగిపోద్దా ఏంటి? తెలివితేటలు వచ్చేస్తాయి ఏంటి? పేరు పెట్టుకున్నందు మాత్రం నేను పెట్టుకుంటా ఇన్ఫినిటీ స్క్వేర్ విజ్డమ్ అని చెప్పి, బుర్ర పెరిగిపోదు కదా. ఆయన ఏదో చెప్పాడు, నువ్వు అసలు ప్రూఫ్ అదే దాన్ని ఏమంటారు, అది నిజం జరిగిందా లేదా ఏంటో తెలియకుండా ఆయన్ని కమెంట్ చేస్తున్నావు అంటే నీ స్థాయి ఏ స్థాయి అర్థం చేసుకో. ఆ పేర్లు పెట్టుకోవడం మానేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకుంటే బెటర్, లేకపోతే నోరు మూసుకుని ఊరుకోవడం బెటర్. ఏమీ తెలియకుండా కమెంట్ చేయడం. ఆయన ఏం చెప్పాడంటే జాంజిబార్ దీవులు అనేవి ఉన్నాయి ఇప్పటికీ, అవి అక్కడ జమోరిన్ రూలర్ అని చెప్పి ఒక ఆయన ఉండేవాడు, అప్పుడు పాలించాడు. ఎప్పుడు 14 ఆ టైంలో, ఎందుకంటే ఆ టైంలోనే పోర్చుగీస్ వాళ్ళే ఫస్ట్ వచ్చారు. సో ఒకసారి మనం చూద్దామండి ఇక్కడ ఈ అరైవల్ ఆఫ్ యూరోపియన్స్. ఎందుకంటే ఆ టైంలో ఈ ల్యాండ్ రూట్ని వీళ్ళు ఒట్టోమన్ ఎంపైర్ ఏదైతే ఉందో ఈ ఒట్టోమన్ ఎంపైర్ క్యాప్చర్ చేసారు వెళ్ళకుండా. ఆ టైంలో ఈ క్రూసేడ్లు ఈ చేసుకునేళ్ళు వాళ్ళు ల్యాండ్ నుంచి, ఎందుకంటే అక్కడ ఆ పర్షియా సామ్రాజ్యాన్ని కంట్రోల్ చేస్తే ఇంకా అక్కడ నుంచి మనకి కనెక్టివిటీ పోద్ది అనమాట. అందుకని అప్పుడు ఏం చేశారు, ఈ వాళ్ళు మరి అప్పటికి వీళ్ళకి డెవలప్ అవుతూ ఉంది కదా. సో వాళ్ళు ఏంటంటే కొంతమంది ఏం చేశారంటే వాళ్ళకి నావిగేషన్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండేది. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఈ వర్తకం చేయడానికి వాళ్ళకి రూట్ కావాల్సి వచ్చింది, మార్కెట్స్ కొత్తవి కావాల్సి వచ్చాయి. ఆ మార్కెట్స్ని ఎత్తుక్కుంటూ ప్లస్ అందులోనే స్పైసెస్ ఏవైతే ఉంటాయో ఆ స్పైసెస్ని వాళ్ళు వెతకడానికి అని చెప్పి వాళ్ళు ఈ ల్యాండ్ ద్వారా రాలేరు. మరి ఎలా రావాలి ఇప్పుడు? సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఇది కాదు సముద్ర మార్గం ద్వారా వెళ్దాం అని చెప్పి ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? పోర్చుగీస్ వాళ్ళు అండి. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఒక్క నిమిషం సార్, కనబడుతుందా? కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇటాలియన్ అండ్ అరబ్ మోనోపలీ ఓవర్ ద ట్రేడ్ రూట్స్, ద రైజ్ ఆఫ్ నేషన్ స్టేట్స్ అండర్ స్ట్రాంగ్ మోనార్క్స్, రెనిసా అండ్ స్పిరిట్ ఆఫ్ గాడ్, గ్లోరీ, గోల్డ్. ఈ మూడు వీటి మీద గాడ్, గ్లోరీ, గోల్డ్ ఈ మూడింటిని ఎత్తుక్కుంటూ వాళ్ళు సీ రూట్లు కనిపెట్టుకున్నాని. సీ రూట్ కనిపెట్టడానికి ఆ మూడు చాలా ఇంపార్టెంట్ అనమాట. వర్ అమాంగ్ ద సెవరల్ ఫ్యాక్టర్స్ దట్ కంట్రిబ్యూటెడ్ ఇన్ ద డిస్కవరీ ఆఫ్ ద న్యూ రూట్స్ అండ్ ల్యాండ్స్ అండ్ సెర్చ్ ఫర్ కాలనీస్.
Asia and Africa were the ideal grounds for colonial power to make their fortune. Portuguese were the first ones to arrive, followed by Dutch, English, Danes and French. ఫ్రెంచ్ వాళ్ళు లాస్ట్ వచ్చారండి. అయితే ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు కదా, మరి వీళ్ళు ఎలా వచ్చారు ఒకసారి చూద్దాం. ద పోర్చుగీస్ వర్ ద ఫస్ట్ వన్స్ టు అరైవ్ ఆన్ ద ఇండియన్ సీన్. ద రీజన్స్ ఫర్ అరైవల్ ఆఫ్ పోర్చుగీస్ వర్ ఇన్ ఇండియా వర్ బోత్ ఎకనామిక్ యాజ్ వెల్ యాజ్ రిలీజియస్. ఇప్పుడు అప్పుడే కదా గోవా ఇన్క్విజిషన్ జరిగింది. సో దే హ్యాడ్ టు కమ్ టు సీక్ స్పైసెస్ ఎస్పెషల్లీ పెప్పర్ యాజ్ వెల్ యాజ్ టు డిస్ట్రాయ్ ద మోనోపోలీ ఆఫ్ అరబ్స్ అండ్ ఇటాలియన్స్ ఓవర్ ద ట్రేడ్ విత్ ఈస్ట్. నెక్స్ట్ ఒక్క నిమిషం చూద్దాం. And also wish to spread Christianity in Asia and Africa and restrict the increasing influence of Arabs and Turks. Prior to Portuguese, the trade in Indian Ocean was a monopoly of Arab merchants. But within 15 years of their arrival, Portuguese completely destroyed Arab trade and established their control over the ఈస్టర్న్ ట్రేడ్ విచ్ లాస్టెడ్ నియర్లీ ఎ సెంచరీ. ఆ పెద్ద ఆయన అక్కడ ఇందాక ఆ టాక్స్ విత్ వీకెన్ ఏదో ఉంది కదా, అందులో కూడా ఆయన చెప్పింది ఏంటి, ఫస్ట్ కొంతమంది ట్రై చేశారు, మీకు ఆ పేరు కూడా ఉందండి, కేప్ ఆఫ్ గుడ్ హోప్ వరకు వచ్చి వెళ్ళిపోయారు అని చెప్పి. ఆ పేరు కూడా ఎందుకు వచ్చిందో కూడా ఉంది. ఆ కేప్ ఆఫ్ గుడ్ హోప్ కాదు, దానికి వేరే పేరు ఉండేది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పెట్టింది, పేరు పెట్టింది కూడా వీళ్ళే. అయితే ఇక్కడ ప్రిన్స్ హెన్రీ ఆయనకి టైటిల్ అనమాట ఇది, ఏంటది, ద నావిగేటర్ అని చెప్పి. ఈ ప్రిన్స్ హెన్రీ అనే వ్యక్తికి కొంచెం దాన్ని ఏమంటారంటే ఈ ట్రేడ్ అంటారంటే ఈ సీ రూట్స్ వీటి మీద చాలా ఇంట్రెస్ట్ అండి. అందుకే ఆయనకి ద నావిగేటర్ అని చెప్పి ఒక టైటిల్ కూడా వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ చదువుదాం. ద ప్రిన్స్ హెన్రీ ఆఫ్ ద పోర్చుగల్ నిక్ నేమ్డ్ ద నావిగేటర్ హ్యాడ్ బికమ్ అబ్సెస్డ్ విత్ ద ఐడియా ఆఫ్ ఫైండింగ్ sea route to India. He was keen to circumvent the Muslim dominated route of the Red Sea. However, Prince Henry died before his dream could be fulfilled. He is remembered as a great patron and sponsor of voyages than as a sailor. ఆయన ఫండింగ్ ఇచ్చాడు, దేనికైనా ఫండింగ్ లేకపోతే అవ్వదు కదండి. అప్పుడు ఎవడొచ్చాడు, ఫస్ట్ బర్తులమే డియాజ్ అని చెప్పి 1487లో ఈయన ఏం చేశాడంటే రీచ్ ద సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ఆఫ్రికా విచ్ హీ నేమ్ కేప్ ఆఫ్ స్టార్మ్స్. ఎందుకంటే అక్కడ స్టార్మ్స్ అని ఎందుకు వస్తాయంటే, ఇప్పుడు మాన్సూన్ వస్తుంది కదండి మనకి, ఆ ఫస్ట్ దాన్ని యూటిలైజ్ చేసుకుంది ఎవరు అంటే అరబ్స్. మీకు ఒకసారి నేను అది చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ విండ్స్ వస్తున్నాయి చూసారా, యాక్చువల్గా నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్, సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అని చెప్పి. యాక్చువల్గా 25 degrees నార్త్, 25 degrees 23.5 degrees సౌత్ లాటిట్యూడ్స్ లో ఈ కొన్ని గాలులు వస్తాయండి, వీటిని ట్రేడ్ విండ్స్ అంటారు ఇవి. అయితే మనకి మధ్యలో ఇక్కడ ఈక్వెటోరియల్ లో డోల్ డ్రమ్స్ అన్నారు కదా, అది యాక్చువల్గా ఏమవుతుందంటే అక్కడ ఎటువంటి సైలెంట్ నిశ్శబ్దంగా ఉంటుంది అనమాట, ఎటువంటి స్ట్రామ్స్ కానీ ఏవి రావు, ఆ గాలులు అక్కడి నుంచి పైకి రైజ్ అవుతాయి అనమాట. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే అంటే మన ఇండియా ఈ మధ్యలోనే సిచ్యువేటెడ్ అయి ఉంటుంది, ఈ 25 degrees నార్త్కి 25 degrees సౌత్ ఈ మధ్యలో ట్రేడ్ విండ్స్ వచ్చే చోట. ఫస్ట్ వాళ్ళు ఏం చేసేవారంటే ఇక్కడ మనకి దాన్ని ఏమంటారంటే ఇవి ఈ సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ఈక్వేటర్ దారిన తర్వాత అవి కొరియోలిస్ ఫోర్స్ వల్ల ఇటువైపు ఇండియా వైపుకి వస్తుంది అనమాట. అవే సీజనల్ మాన్సూన్ విండ్స్ అవి మనకి, అంటే కేరళ అంటే అక్కడి అరేబియా నుంచి ఇండియాకి వస్తుంది అనమాట. ఏంటవి ఈ సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ఈ ఈక్వేటర్ దాటిన తర్వాత వాటి యొక్క దిశ మారుతుందండి, ఇండియా వైపుకి వస్తాయి. ఫస్ట్ ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుంది అరబ్స్ అనమాట. వాళ్ళు ఏం చేశారంటే అరేబియా నుంచి అంటే రెడ్ సీ దగ్గర నుంచి వాళ్ళు ఏం చేసేవారంటే ఆ గాలులు వచ్చే పర్టికులర్ సీజన్, అంటే మనకి సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఎప్పుడు వస్తుందండి, జూన్ జూలైలో వస్తుంది, నైరుతి ఋతుపవనాలు అంటాం కదా అవి. సో అవి వచ్చే టైంకి వాళ్ళు ఏం చేసేవారంటే ఆ షిప్పులు రెడీగా పెట్టుకున్నారు, ఫ్యూయల్ కన్సంప్షన్ ఏమీ లేకుండా అవి ఇండియాకి వచ్చేసేవి అనమాట గాలుల వల్ల. ఫస్ట్ అందుకని వాళ్ళకి తెలుసు అనమాట, అంటే ఇండియాకి ట్రేడ్ రూట్ ఇండియాకి ఎట్లా వెళ్ళాలి అని చెప్పి. సరే ఇది క్లోజ్ చేసి చెప్తాం, అది వీళ్ళకి తెలియదు. అందుకని ఆ కేప్ ఆఫ్ గుడ్ హోప్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ గాలులు భయంకరంగా వచ్చేవండి, అందుకనే వాళ్ళు స్ట్రామ్స్ అని పేరు పెట్టుకున్నారు. ఎప్పుడైతే వాడు ఇక్కడికి రీచ్ అయ్యాడు కదా, ఎప్పుడైతే ఇక్కడ వరకు రీచ్ అయ్యాడు కదండి, ఈ ఆఫ్రికా అంటే సౌత్ ఆఫ్రికా దగ్గరికి రీచ్ అయ్యారు కదా, అప్పుడు కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటే ఇండియాకి వెళ్తామనే ఒక మంచి నమ్మకం కలిగింది. అందుకనే ద పోర్చుగీస్ లేటర్ రీనేమ్డ్ కేప్ యాజ్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ as it represented the opening of new route to the east. Diaz later used his experience in the construction of a ship which was later
ఒక్క నిమిషం అండి, విచ్ వర్ లేటర్ యూజ్డ్ బై వాస్కోడగామా. అప్పుడు ఫస్ట్ వాడి పేరు ఈ వాస్కోడగామా ఇది అక్కడ దాకా వచ్చి ఏం చేశాడంటే వెనక్కి వెళ్ళిపోయాడు మళ్ళీ. సో ఇక్కడ నుంచి రూట్ ఉంది అని చెప్పి, సో ఈడేం చేశాడు, ఫస్ట్ పోర్చుగీస్ ఇండియా ఆర్మాడా అంటే వాడి షిప్ ఫ్లీట్ పేరండి అది. సో ఇక్కడ చూడండి, ఇందాక పెద్ద అని చెప్పింది కూడా అదే. ఏంటి, ఈడి కేప్ ఆఫ్ గుడ్ హోప్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆడికి ఒక గుజరాతీ వాడు దొరికాడు, ఆడి పేరు అబ్దుల్ మజీద్. వాడు ఏం చేశాడు, ఎందుకంటే అది అక్కడ జమోరియన్ రూలర్ కాలికట్ ఏదైతే ఉందో ఆ కాలికట్ అదంతా కూడా ఈ అక్కడ జమోరియన్ రూలర్ పరిపాలించేవాడండి. ఈ వాస్కోడగామా ఎంత క్రూరులు అంటే వీళ్ళతో పాటు ఈ షిప్పులో కుక్కలు తెచ్చుకునేవాళ్ళు. ఆ కుక్కలు ఏం చేసి చెప్తూ చూడండి, పైలటెడ్ బై ఏ గుజరాత్ నేమ్డ్ అబ్దుల్ మజీద్. ఆ పెద్ద అదే కదా చెప్పింది అక్కడ ఉన్న ఆ వీడియోలో చెప్పిన మరి వాట్సాప్ పంకులను ఎందుకు గేల్ చేయాల్సిన అవసరం ఉంది? వీళ్ళకి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసినట్టు అక్కడ కూర్చొని ఎన్లైటన్ చేస్తున్నారు జనాల్ని. ఇనేవాడు ఎదవైతే ఎన్నైనా చెప్తారు. మళ్ళీ దాంట్లో జోకులు వేసుకోవడం, నవ్వుకోవడం. ఇప్పుడు గుజరాతీ అంటే గుజరాతీ భాష మాట్లాడేవారు అని అర్థం, కానీ అప్పటికి ఇండియా ఉందా, అప్పటికి గుజరాతీ స్టేట్ ఉందా, ఏం లాజిక్ అండి అది? ఇప్పుడు అదేనండి హైందవుడు గారు, అక్కడ గుజరాత్ అనే రాష్ట్రం లేదు, సౌరాష్ట్రం అనే. అప్పుడు సౌరాష్ట్ర అన్న పదం వాడితే ఎంతమందికి అర్థం అవుతుంది? అందుకని ఆయన గుజరాతీ అన్న వర్డ్ వాడాడు. అది కూడా అర్థం చేసుకోలేని వాళ్ళు. ఇప్పుడు సౌరాష్ట్ర దేశం అంటే ఎంతమందికి అర్థం అవుతుంది? ఆ కాంటెక్స్ట్ లో కూడా ఆలోచించాలి కదా. ఇక్కడ మనం మామూలు జనరల్ గా వాస్కోడిగామాకి సంబంధించిన హిస్టరీ మనం ఈవెన్ గూగుల్లో చెక్ చేసినా సరే, ఇంక్లూడింగ్ వికీపీడియా ఎక్కడ చూసినా సరే సేమ్ ఇదే వస్తుందండి. ఆయన ఇనీషియల్గా 4 షిప్స్ వేసి స్టార్ట్ చేశాడు. ఆ 4 షిప్ సైజెస్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు, లైక్ 27 meters లెంత్, విత్ 8.5 meters అని ఇలా మెన్షన్ చేశారు. సావో గ్యాబ్రియల్, సావో రాఫెల్, బెరియో, ఇవన్నీ 1497లో అతను స్టార్ట్ అయినప్పుడు అతను 4 షిప్స్ అండి అది. సార్ ఇప్పుడు సౌరాష్ట్ర అనేది ఇప్పుడు దానికి గుజరాత్ అంతా కూడా రాదండి. సౌరాష్ట్ర కచ్ అండ్ కతియావార్ అని చెప్పి ఉంటాయి. కచ్ ప్రాంతం ఒకటి, కతియావారు. ఇప్పుడు ఆ గుజరాత్ మ్యాప్ చూస్తే గనక సర్ క్రీక్ అని ఉంటుంది ఒక చోట చూడండి, దాని మీద ఇండియాకి పాకిస్తాన్కి గొడవ ఉంది. ఆ పెనిన్సులా అలా ఉంటుంది, అంటే 3 వైపులా నీళ్లు ఉంటాయి. ఆ యొక్క ప్రాంతాన్నే సౌరాష్ట్ర అంటారు. గుజరాత్ అంటే ఇంకా చాలా ఉంది. సో ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కాబట్టి చెప్పండి సార్. ఏం లేదు, సౌరాష్ట్ర అనేది కరెక్ట్ కదండి. అప్పుడు గుజరాత్ అనే పదం లేదుగా అన్నదానికి నేను ఆ పదం వాడాను. సో ఆ పదం వాడటం వల్ల అర్థం కాదు, అందుకనే గుజరాత్ అనేది యాప్ట్ పదం. సో దాన్ని కూడా దాన్ని తప్పు బట్టి వాట్సాప్ అంకుల్ అని టైటిల్ ఇచ్చాడు కదా అని చెప్పి అంటున్నాను. అదేనండి, ఇప్పుడు 1/3 పార్ట్ ఉంటే ఇది ఇప్పుడు సౌరాష్ట్ర అంటే గుజరాత్ లో 1/3 ప్లేస్ ని ఆక్రమిస్తుంది. ఆయన ఆ ప్లేస్ నుంచి కాకుండా గుజరాత్ లో ఎక్కడో ఒక చోట నుంచి రావచ్చు కదా. సో అక్కడ ఆయన ఏం చెప్పాడు, ఏ పైలటెడ్ బై గుజరాతీ. అక్కడ స్టేట్ గురించి చెప్పట్లా, తెలుగు మాట్లాడేవాడిని ఆంధ్రవాడు అని ఎలా అంటారు, అక్కడ ఆ గుజరాతీకి సంబంధించిన వ్యక్తి. సో అబ్దుల్ మజీద్ అనేవాడు వాస్కోడగామా సెయిల్డ్ ఫ్రమ్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అండ్ కంటిన్యూ టు ఇండియా. వాడు దారి చూపించాడు. ఆయన చెప్పింది కూడా అదే. ఎక్కడికి రీచ్ అయ్యాడంటే కాలికట్, కోజిగోడ ఏదైతే ఉందో అక్కడికి రీచ్ అయ్యాడు. హీ దస్ డిస్కవర్డ్ ఏ న్యూ సీ రూట్ ఫ్రమ్ యూరోప్ టు ఇండియా and became the first European to reach India by sea. This opened a new chapter. మా కర్మ కొద్దీ మిగతా వాళ్ళందరూ రావడం మొదలు పెట్టారు తర్వాత ఇండియాకి. This opened a new chapter in the history of India's trade relation with Europe. Vasco da Gama led 2 Portuguese India armadas or fleet of warships. అంటే వార్షిప్స్ అంటే వాటికి అదే యుద్ధ నౌకలు, దాంట్లో ఫిరంగులు అవి ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు చూడండి, అందులో డెడ్ మ్యాన్స్ చెస్ట్ లో ఫిరంగులు బయటకు వస్తాయి, వాటిలో నుంచి పేల్చేస్తూ ఉంటారు. సో అట్లాంటివి ఆ యొక్క ఫిరంగులు అమర్చుకున్నారు అనమాట. ఆ వార్షిప్స్ వేసుకుని వచ్చాడు. మరి అంత శాంతమూర్తి అయితే వార్షిప్లు ఎందుకు నాకు అర్థం కాదు. ద ఫస్ట్ అండ్ ఫోర్త్ సెంట్ అండర్ ద, అంటే 4 సార్లు వచ్చాడు. ఫస్ట్ అండ్ ఫోర్త్ సెంట్ అండర్ ద ప్యాటర్నేజ్ ఆఫ్ కింగ్ మాన్యుయల్ I ఆఫ్ పోర్చుగల్ అండ్ వాజ్ వెల్ రిసీవ్డ్ బై జమోరియన్ రూలర్ ఆఫ్ కాలికట్ మన్నా విక్రమ. ఇది ఏం చేశాడంటే అండి, ఒక రోజు ఈ పోర్చుగీస్ వాళ్ళు తగలెట్టేస్తాడు. అక్కడ అరబ్ షిప్లు ఉంటాయి, అంటే వీళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు అనమాట. వాళ్ళు తగలబెట్టేస్తాడు. ఈ వాస్కోడగామా వెళ్ళిపోతాడు, అక్కడ అమ్ముకుంటాడు. చాలా వాడు తెచ్చిన దానికి ఒక 400 రెట్లు లాభం వస్తుంది. అయితే ఆ తర్వాత నుంచి ఇంకా వీళ్ళు వస్తారు అనమాట. ఇంకా ఇక్కడ చూడండి, పెడ్రో అల్వరెస్ క్యాబ్రెల్ అని చెప్పుకుంది కదా, వీళ్ళతో పాటు ఇంకా చాలా మంది వస్తారు. అయితే ఈ జమోరియన్ రూలర్ ఏం చేస్తాడంటే అండి, వాళ్ళు కొట్టుకుని అరబ్ షిప్లు తగలబెడేస్తారు. ఆడు ఏం చేస్తాడంటే, మా రాజ్యంలో ఇట్లాంటివి జరగడానికి లేదని చెప్పి ఒక మంత్రిని పంపిస్తాడు. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, మా సాయిల్ వదిలేసి వెళ్ళిపోండి అంటే
ఆ కుక్కలు ఉంటాయి కదండి, ఆ కుక్కలను వదులుతాడు అనమాట. ఆ మంత్రికి ముక్కు చెవులు రెండు పీకేసాయి. అలానే మళ్ళీ తిరిగి చంపకుండా వెళ్ళి మేము వెళ్ళాం, ఏం పీక్కుంటారో పీక్కుండి అని చెప్పి మీ రాజుకి వెళ్ళి చెప్పంటే ఆడు వెళ్ళి వచ్చి ఆ ముక్కు ఆ చెవులు అలా రక్తం ఓడుకుంటూనే వచ్చేసి చెప్తాడు. అంత దయార్థ హృదయాలు. ఆయన చెప్పిన దాంట్లో నాకైతే తప్పేం కనిపించలేదండి. ఇంకొక పాయింట్ అండి శ్రీగారు ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళండి. మనకి కింద వీడియోలో మేడి పండుగ చూస్తే కనుక వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళ మీద దాడి చేయడానికి, వీళ్ళు బానిసలకు బతకడానికి వీళ్ళే తెచ్చుకున్నారా అని చెప్పి అన్నాడు. అయితే ఇక్కడికి ఆ దారి చూపించిన పైలట్ పేరు ఒకసారి మనం చదవండి. అబ్దుల్ మజీద్. అతను హిందూ అండి? కాదు. సో ఏంటంటే ఈ మేడి పండుగ టార్గెట్ ఏంటంటే కేవలం నోటుకు వచ్చిన అబద్ధాలు చెప్పడం. వాళ్ళ ఛానల్లో ఇన్ఫైనైట్ విజ్డమ్ అని పేరు పెట్టుకుని వచ్చి అది చెప్పి అబద్ధాలు బూతులు చూడండి ఎలా ఉన్నాయో. అదేనండి, పైసా నాలెడ్జ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఏంటంటే అది ఒక రకమైన డిసీజ్ అండి. దాన్ని ఏదో అంటారు సైకలాజికల్ డిజార్డర్. అది నాకు తప్ప ఇంకెవ్వరికి ఏమీ తెలీదు. అది ఒక ఆ గుంపంతా కూడా అదే డిజార్డర్తో బాధపడుతూ ఉంటారు. పోనీ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇండియాలోనే అన్ని పుట్టాయి, లేకపోతే ఇండియా వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు అనుకోవడంలో తప్పే ఉందండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. ఇప్పుడు ఇండియా నుంచి నాలెడ్జ్ అన్ని చోట్లకి వెళ్ళింది అనుకుందాం, అనుకుంటే తప్పేంటాయా? నీకు నచ్చలేదు వదిలేసి నమ్ముతున్నారు, దానివల్ల ఒక సెల్ఫ్ బూస్టింగ్ వస్తుంది. లేదంటే దాన్ని ఏమంటారండి, ఒక పర్సనల్ గా ఒక మనిషికి ఒక రకమైన దాన్ని ఏమంటారు, ఒక ఇన్విజిబుల్ హ్యాండ్ లాగా అది వర్క్ చేస్తూ ఉంటుంది. ఎస్ వీఆర్ సుప్రీం అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. రాని తప్పు దాంట్లో వస్తే లేదు మన పనికి మనలో మనం ఎదవలం ఇది అనుకోవాలంటారు. అది ఆ దిక్కుమాల దరిద్రమైన భావజాలం అంటే నాకు అర్థం కదండి అసలు. అంతా మాదే గొప్ప అని అనుకునే ఈ భావజాలం ఏంటి అంటారు అంటే, నువ్వు ఇక్కడే పుట్టావు, భారతదేశంలో ఒక భారతీయులకు పుట్టినవాడు ఏమండి, నీ దేశాన్ని నువ్వు గర్వంగా చెప్పుకోవడానికి ఎందుకు నీకు నామోచి? ఇదేనా మీరు అనుకునే రేషనలిజం అంటే? సో రేషనలిజానికి అర్థం ఏంటంటే ఇప్పుడు అర్థం మార్చారో లేకపోతే ఒరిజినల్ గానే అర్థం ఇదో కాదో తెలియదు. వీళ్ళు రేషనలిస్టులు కాదండి, వీళ్ళు మేడి పండ్లు. ఎంతసేపు అదే ఆ ముసుగులో ఉన్న మేడి పండ్లు అంతే. అంతే రేషనలిస్టులు, కానీ వీళ్ళు మేడి పండ్లు కమ్యూనిస్టులు. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, సో ఈ ముసుగులో వాళ్ళు చేసేది ఏంటి అంటే తల్లిపాలు రాగి రొమ్ము గుద్దటం. సో నువ్వు పుట్టినది నువ్వు ఒక ఘనమైన చరిత్ర, ఒక చాలా గొప్ప దేశంలో నువ్వు పుట్టి ఈ దేశంలో జరిగిన ఒక క్రూసేడ్ ని నెగటివ్ గా అంటే దాన్ని వ్యతిరేకంగా చూపిస్తూ నీ దేశ ఔన్నత్యాన్ని నువ్వు పొగడటానికి నీకు ఏం అడ్డొస్తుంది? అమ్ముడు పోయావా, లేకపోతే నీ స్వభావమే ఇంత, లేకపోతే మీరు ఇంతేనా? సో ఇది నేను ఈ పాడ్కాస్ట్ ద్వారా అడగాలనుకునే క్వశ్చన్ ఆ పర్టికులర్ మేడి పండుగ. అంతేనండి. ఈ బుక్ నేమ్ ఏంటండి? చూపిస్తున్నానండి. ఈ బుక్ టైటిల్ ఎవరు రాశారో కూడా చెప్తే ఇంకా అథెంటికేటెడ్ గా ఉంటుంది. ఇది అదే ది మోడర్న్ ఇండియన్ హిస్టరీ, సోనాలి బన్సాల్ అండ్ సెనిల్ త్రిపాఠి. వీళ్ళు ఆథర్స్. సోనాలి బన్సాల్ అండ్ సెనిల్ త్రిపాఠి వినిపించింది విత్ ద ఫొటోస్. తర్వాత మీరు ఇంకొకటి కూడా అంటారు ఫర్దర్ గా ఈ వీడియోలో ఏంటంటే, మనకి వారాలకి సంబంధం లేదు, మనకి కేవలం పక్షాలు మాత్రమే ఉన్నాయి, వారాలకు సంబంధం లేదు, అది దాన్ని మాట్లాడని చెప్పి గుర్తు. సండే అంట, ఆదివారం అంట, ఆదివారం సూర్యుడికంట. సో మనం ఆ రోజు నాన్ వెజ్ తినొద్దు, కటింగ్ చేసుకోవద్దు, హెయిర్ కట్ చేసుకోవద్దు అని చెప్తున్నాడు. ఓకే, సారీ సో అసలు సండే ఆదివారం అనేది మనకున్నా? అసలు ఆదివారం మన వారాలనేది మనకి కాదండి, మనకి కాదే కదా. బేసిక్ గా అండి ఇప్పుడు వీళ్ళకి సండే మండే ఇవి తెలుసు, కానీ మరి భానువారం, ఇందువారం, భౌమవారం, సౌమ్యవారం మరి తెలుసో లేదో మనకి తెలియదు. బేసిక్ గా ఆ రోజుని ఎలా లెక్కిస్తారంటే ఆ హోరతో లెక్కిస్తారు. అంటే ఆ గ్రహం ఏదైతే ఉందో, మనకి గ్రహాలు అయితే ఉన్నాయి కదా, ఆ గ్రహాలకి సంబంధించిన హోరలు ఏవైతే ఉన్నాయో ఆ హోరలో భూపయనం ప్రారంభమైనప్పుడు ఆ రోజు ఆ వారంగా లెక్కిస్తారు. అంటే సూర్యహోరలో మొదలైనప్పుడు రవివారంగా లెక్కిస్తారు, చంద్రహోరలో మొదలైనప్పుడు సోమవారంగా లెక్కిస్తారు, అలాగే కుజహోరలో మొదలైనప్పుడు మనకి మంగళవారంగా లెక్కిస్తారు. ఇలా లెక్కించినప్పుడు దీని వెనకాలన్న సైన్స్ ని అర్థం చేసుకోకుండా
కేవలం వాళ్ళకి అర్థం కాదు, మూఢనమ్మకాలు, సూపర్ స్టిషన్స్ అని చెప్పేసి మాట్లాడడం చాలా అలవాటైపోయింది. ముఖ్యంగా ఇతను ఇంకో మాట కూడా మాట్లాడినట్టుగా అనిపించింది నాకు. ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ మతం మీద కానీ లేకపోతే ఈ వీటి విషయాల మీద సంబంధించిన విషయాల మీద కానీ పడి బతుకుతున్నారు, వీళ్ళని సెల్ఫ్ పైకి చూపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అని ఇతను మాట్లాడుతున్నారు. వీళ్ళు ఈ దీంట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. కానీ వీళ్ళకి అర్థం కాని విషయం, వీళ్ళకి తెలియదా లేదా తెలిసినా వీళ్ళు అలాగే ప్రవర్తిస్తారో లేదో తెలియదు. కానీ అలాగే ఎవరైతే 10 మందిలోకి వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడి వీళ్ళు పబ్లిసిటీ పొందుతున్నారు. మరి వీళ్ళకి ఆ విషయం అర్థమవుతుందో లేదో తెలియట్లేదు మాకు కూడా. ఎందుకంటే ఇప్పుడు జ్యోతిష్యానికి కానీ పంచాంగానికి కానీ బోల్డ్ లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలు వీళ్ళకి ఎవరికీ తెలియదు. పంచాంగం అనే శాస్త్రం ఎలా పనిచేస్తుంది అనేది విషయం తెలియదు. దానికి సంబంధించినటువంటి ఎటువంటి పుస్తకాలు వీళ్ళు చదివి ఉండరు. కానీ దాన్ని పట్టుకుని వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తారు. అది ఎవరికి తప్పనిపించదా? మరి వీళ్ళు ఎందుకు అలాంటి భావంలో ఉన్నారో మరి వాళ్ళకే తెలియాల్సి వస్తుంది. అదే రాజేశ్వర గారు నేను చెప్దాం అనుకుంది నెక్స్ట్. సో ఆ క్రమం ఏ విధంగా ఉంటుంది అంటే, మంద అమరేజ్య భూపుత్రో సూర్య శుక్రేందు ఇందుజహ. సో మందుడు అంటే శని, అమరేజ్యుడు అంటే గురుగ్రహం, తర్వాత భూపుత్రుడు అంటే కుజుడు, సూర్య అంటే సూర్యుడు, శుక్ర కనిపిస్తుడు, ఇందుజుడు అంటే బుధుడు, ఇందు అంటే చంద్రుడు. ఈ క్రమంలో ఆ హోరాలు మారుతుంటాయి. ఇన్ఫాక్ట్ చాలా మందికి తెలియదు ఈ పదం కూడా. హోరా అన్న వాళ్ళు అవర్ అనే పదాన్ని హోరా అనే శబ్దం నుంచి కొట్టేశారు. సో ఇది ఎవరు ఒప్పుకున్నా ఎవరైనా తెలిసిన విషయం. నేను ఈ చెప్పిన క్రమాన్ని మీరు వేసుకుంటూ వెళ్తే మీకు వారాలు ఎలా ఏర్పడ్డాయి అన్నది మీకే తెలిసిపోతుంది. అదే నేను చెప్తాను. దీనికి ఇంకోటి కూడా ఉందండి. భూమికి నక్షత్రాలకి మధ్య ఒక సరళ రేఖలకి నవగ్రహాలు ఒక్కొక్క గ్రహం వచ్చినప్పుడు ఆ నక్షత్ర కిరణాలు ఆ గ్రహం మీద పడి ఆ నక్షత్ర శక్తి అలాగే ఆ గ్రహ శక్తి రెండూ కూడా కలిసి భూమి మీద జీవరాశుల మీద పడుతూ ఉంటాయి అన్నమాట. దాని ప్రకారంగా ఆ యొక్క నక్షత్రాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ లేదా ఆ గ్రహానికి సంబంధించినటువంటి భావాలు కానీ మనుషుల మీద పడి వారికి కలిగించే విషయాల గురించి చెప్పేదే జ్యోతిష శాస్త్రం. అది కూడా తెలియదు వీళ్ళకి. కానీ వీళ్ళు వీటి గురించి మాట్లాడేస్తారు. చూడండి, ఇప్పుడు ఒక ఎలాగంటే భూమిని కేంద్రంగా చేసి భూమి చుట్టూ ఉన్న నవగ్రహాలు తిరుగుతున్నట్టు భావిస్తుండే భూమి చుట్టూ ఆవరించున్నటువంటి ఆకాశ భాగం ఏదైతే ఉందో అది వృత్తాకారంలో ఊహించుకుంటే ఒకవేళ మనం దానిని రాశిచక్రం అంటారు. ఆ రాశిచక్రానికి 12 భాగాలకు చేసి రాశిచక్రంలో 12 రాశులు ఉంటాయి అన్నారన్నమాట. అంతే తప్ప అక్కడ ఏదో ఒక రాశి ఉంది, ఆ రాశి అలా తిరుగుతూ ఉంటుంది, మనం దానిలోకి వెళ్తాము దీంట్లోకి వెళ్తామని కాదు. వీళ్ళకి అర్థం కాదు. రాశి చక్రాన్ని 27 భాగాలు చేసి నక్షత్రాలు అన్నారు. ఒక రాశి చక్రాన్ని 27 భాగాలు చేసి రాశిచక్రాన్ని ఏవైతే ఉందో ఆ 12 రాశుల్ని కలిపి 27 భాగాలు చేసి వాటిని నక్షత్రాలు అన్నారు. అంటే ఆయా రాశుల ప్రారంభంలో అలాగే నక్షత్రాల ప్రారంభంలో మనకి విశ్వంలో కొన్ని గుర్తులు కనిపిస్తుంటాయి. ఆ గుర్తుల్ని బట్టి అది ఏ రాశి ఏ నక్షత్రం అనేది తెలుస్తుంది. భూమి మీద నుండి చూస్తే మనకి భూమి చుట్టూ ఉన్న గ్రహాలు ఆ 12 రాశుల్లో ఏదో ఒక రాశిలో కనిపిస్తాయి లేదా ఏదో ఒక నక్షత్ర ప్రదేశంలో సంచరించడం గోచరిస్తాయి. కాబట్టి దాని ప్రకారంగా వీరు ఇప్పుడు పుట్టారు, వీరు ఇప్పుడు పుట్టారు. అందుకే జ్యోతిషం ఇప్పుడు మనకి జాతకాలు వేసేటప్పుడు ఏం చేస్తారంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ కూడా తీసుకుంటారు, అక్షాంశ రేఖాంశాలు కూడా తీసుకుంటారు. ఎందుకంటే భూమికి అటువైపు నుంచి కనుక చూసినప్పుడు మనకి వేరే విధంగా కొంచెం డిగ్రీలు పక్కకి జరిగినట్టుగా కనిపించవచ్చు. కాక ఆ డిగ్రీలు పక్కకి జరిగినప్పుడు నా జాతకంలో ఏం తేడా వస్తుంది? ఒకవేళ నిజంగా ఆ ఖగోళంలో ఆ అంతరిక్షంలో కనుక ఉన్నటువంటి గ్రహాలు ఆ నక్షత్ర మండలాల కాంతి కనుక నా మీద పడకపోతే నా జాతకంలో ఏం తేడా వస్తుంది? ఏమీ రాదు. కానీ మేము దీని ఏమంటారు, ఈ అక్షాంశ రేఖాంశాలు లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ ఎందుకు తీసుకుంటారు అంటే ఆ రకంగా ఆ డిగ్రీస్ లో వీరి మీద ఆ యొక్క శక్తి ఆ యొక్క కాంతి పడినప్పుడు వీరికి ఎటువంటి భావాల్ని కలగజేస్తుంది అన్నదే జ్యోతిష శాస్త్రం. దానికి తెలియదు. హోరా శాస్త్రం అంటే ఏంటో తెలియదు. హోరాలు అంటే ఏమిటో కూడా వీళ్ళకి తెలియదండి. వీళ్ళు సండే మండే ఎంతసేపు ఈ చదువు మాత్రమే తప్ప ఆదివారం అంటే ఏమిటి, భౌమవారం, సౌమ్యవారం, బృహస్పతి వారం, భృగువారం అంటే ఏమిటో తెలియదు వీళ్ళకి. ఆ హోరలో మొదలైనప్పుడు కాబట్టి ఆ వారాన్ని ఆ రాశి ఆ గ్రహం యొక్క పేరుతో పిలుస్తున్నారు. అంతే తప్ప మేమేదో దేవుణ్ణి చూసాము, ఆ దేవుడి పేరు దీనికి పెట్టాము, గ్రీకుల నుంచి రోమన్ల నుంచి తెచ్చుకున్నారని వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళకి అర్థం కాని విషయం, ఈ యొక్క శాస్త్రము మన ద్వారా మిగతా వాళ్ళకి చేరుండొచ్చు, వాళ్ళు మన దగ్గర నుంచి వచ్చి నేర్చుకుని అక్కడ ఇది చేసి ఉండొచ్చు, వ్యాప్తి చేసి ఉండొచ్చు. లేదా రెండు రకాలైనటువంటి ఈ 2 రేసులు ఏవైతే ఉన్నాయో ఒకే సమయంలో కాకపోయినా దాదాపుగా సమానమైన సమయంలో వీటిని కలుపుకుని ఉండొచ్చు. దాని అర్థం కేవలం భారతీయులకు అన్నీ తెలుసు అని కాదు.
భారతీయులు ఏంటంటే మాకు తెలిసిన విషయాలు ఇవి మాకు తెలుసు. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి సైన్స్ లో ఉన్న విషయాలు కొన్ని ఏవైతే ఉన్నాయో అవి కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ఋషులు, సైంటిస్టులని మనం ఎవరినైతే అంటున్నామో అటువంటి ఋషులు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే మాకు చెప్పారయ్యా అని చూపిస్తుంటే వీళ్ళు ఏమంటారంటే దాన్ని ప్రతిదీ మా భారతీయులు చేశారు. ఎందుకండి భారతీయత మీద వీళ్ళకి ఎంత వ్యక్తి అంటే వీళ్ళు భారతీయులు కాదనా లేకపోతే ఏంటి? ఒక భారతీయుడు ఇది మా దగ్గర ఉందయ్యా ఎన్నో సంవత్సరాల నుంచి, ఇన్నాళ్ళు మా వాళ్ళు పట్టించుకోలేదు. ఎందుకంటే ఇది మా వాళ్ళందరికీ మనందరికీ దినదినం అంటే రోజులో ఒక భాగం, మేము మామూలుగా పాటించేది. మీకు కొత్తగా వింతగా కనిపించొచ్చేమో కానీ లేదంటే సార్ మీరు ఒక విషయం ఆలోచించండి. ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు పంచాంగాలు వేసి రిలీజ్ చేస్తారండి పెద్ద పెద్ద వాళ్ళు. ఎలా రిలీజ్ చేస్తారండి? కరెక్ట్ గా వాళ్ళు పంచాంగంలో ఇచ్చిన టైంకి మహా అయితే 1-2 నిమిషాల తేడాతో ఒక గ్రహణం ఎలా పడుతోంది. ఒక 100 సంవత్సరాల క్రితం ఆయన పంచాంగం రాసినప్పుడు ఈయన ఇచ్చిన సమయానికి అదే రోజు అదే ముహూర్త కాలంలో గ్రహణం ఎలా పడుతోంది, వాళ్ళు ఎలా లెక్క వేసి ఉంటారు? ఆ మాత్రం ఆలోచించే జ్ఞానం మనకి లేదా? భారతీయులే అన్ని చేశారు. ఇప్పుడు మొబైల్ ఫోన్ భారతీయులు మొట్టమొదటిగా కనిపెట్టారని క్లెయిమ్ చేశారా? లేదే. కంప్యూటర్ మన వాళ్ళు కనిపెట్టారని క్లెయిమ్ చేశారా? లేదే. అంతకుముందు శూన్యం ఉంది, కానీ దానికి ఒక ఆకారం అనేది కల్పించింది భారతీయుడు. అది ఒప్పుకోవడానికి వీళ్ళు బాధపడతారు, ఎందుకో తెలియదు. వరాహమిహిరుడు ఆయన చేసిన ఖగోళ శాస్త్రంలో ఆయన చేసిన ఇదండి మామూలా అండి? అటువంటి ఆయన చేసిన వాటిని మాకు వరాహమిహిరుడు ఉన్నాడు రా, భట్టుడు ఉన్నాడు రా, వీళ్ళందరూ చాలా కాలం క్రితమే బోల్డ్ అని విషయాలు మాకు చెప్పారా అని చెప్తుంటే వీళ్ళు ఎంతసేపు భారతీయులు అవి చేశారు ఇవి చేశారని మొత్తుకుంటారు, మన వాళ్ళు ఏదీ చేయలేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ముందు కనీసం అవతల వ్యక్తి ఒక వక్త అక్కడ మాట్లాడుతున్నప్పుడు వాడు వీడు అనే సంస్కారహీనంగా మాట్లాడకుండా అతను చెప్పిన టాపిక్ లో ఏవైనా మైనస్లు ఉంటే కనుక ఆయన అని గౌరవం ఇస్తూ కూడా తెలియని విషయం చెప్తున్నారు లేదా తప్పు విషయం చెప్తున్నారు అని గౌరవిస్తూ కూడా విమర్శ చేయొచ్చు. కానీ వీళ్ళకి అది శాత కాదు. వీళ్ళు ఎంతసేపు వాడు వీడు అని మాట్లాడతారు. ఏం అవసరం అండి? ఒక వ్యక్తిని తన వ్యక్తిత్వాన్ని తగ్గించే విధంగా మాట్లాడాల్సిన అవసరం వీళ్ళకేంటో మనకి ఎంత చేసుకున్నా అర్థం కాదు. కానీ వీళ్ళు ఎవరైతే వ్యక్తుల్ని తిడుతున్నారో వాళ్ళ మీదే వీళ్ళు ప్రచారాన్ని అనుభవిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు సమంజసమో వాళ్ళకే తెలియాలి. సో అయితే ఒకటండి, అంటే ప్రపంచంలో ఒక ఇద్దరు బాగా అంటే సక్సెస్ఫుల్ గా ఉన్న వాళ్ళు ఒక ముగ్గురు చెప్తారు. ఏషియాలో జపనీస్ వాళ్ళు హీరోషిమా నాగసాకి అని చెప్పి 2 ఆటమ్ బాంబ్స్ వేయించుకుని కూడా ఈ రోజు కూడా 2000 అక్కడ జపాన్ 2050లో ప్రపంచం ఎట్లా ఉంటుందో అంత అడ్వాన్స్మెంట్ సాధించింది అది. ఇంకా నెక్స్ట్ ఈ ఎవరైతే ఉన్నారో ఇజ్రాయలీ జ్యూస్ పర్టికులర్గా, నీకు నెక్స్ట్ వచ్చి ఈ జర్మన్స్. ఈ ముగ్గురులోనూ క్వాలిటీ ఏంటంటే అండి వాళ్ళంతా సెల్ఫ్ కాన్ఫిడెంట్ పర్సన్స్. వాళ్ళంతా ఫస్ట్ జపనీస్ ఏషియాలో మేము స్పెషల్ కేటగిరీ పర్సన్స్ అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారంట. ఇక నెక్స్ట్ ఇజ్రాయలీలు అంటే జ్యూస్ పర్టికులర్గా దేవుడు మమ్మల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్న జనాంగం అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతారట. ఇక 3 జర్మన్స్ వాళ్ళ బ్రీడ్ వేరు లేకపోతే వాళ్ళ యొక్క జీన్స్ వేరు అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. పర్టికులర్ ఎగ్జాంపుల్ హిట్లర్. జర్మనీ నుంచి తీసుకుంటే జర్మనీలో చెడు పుట్టిన అక్కడి నుంచి వచ్చింది. థింకర్స్ బోల్డ్ మంది థింకర్స్ ఉన్నారండి. సపోజ్ కార్ల్ మార్క్స్ సిద్ధాంతం ఇది మార్క్సిజం పుట్టింది అక్కడే, కార్ల్ మార్క్స్ అక్కడోడే, హిట్లర్ అక్కడోడే. అట్లాగే కొంతమంది థింకర్స్ ఉన్నారు, చాలా ఫేమస్ పర్సనాలిటీస్. ఇక ఇజ్రాయేలీలో పుట్టింది ఐన్స్టీన్ ఉన్నాడు, అలాగే మార్క్ జూకర్బర్గ్ ఉన్నాడు, జ్యూస్ పర్టికులర్గా. సో వీళ్ళంతా కూడా వాళ్ళు స్పెషల్గా ఎందుకు ఫీల్ అవుతారంటే వాళ్ళకి కాన్ఫిడెంట్ ఎక్కువ అండి. వాళ్ళ పురోగతి సాధించినా లేకపోతే ఏదైనా మేమంతా స్పెషల్ బ్రీడ్ అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. అందుకనే అది అంత ఇప్పుడు జపాన్ అంత టైకూన్గా ఎదిగిన టెక్నాలజీలో జర్మనీలో ఇప్పుడు కాదు పూర్వకాలం నుంచే వాళ్ళ దగ్గర నుంచి చాలా మంది థింకర్స్ వచ్చిన. అట్లాగే ఆంటర్ప్రెన్యూర్షిప్ ఈ ఇజ్రాయల్ జ్యూస్లో ఎక్కువ స్టార్ట్ అయిన వాళ్ళు ఏంటంటే మేము స్పెషల్ కేటగిరీ అని ఫీల్ అవుతారు. అదే ఇండియాలో ఫీల్ అవుదాండ్రా బాబు అంటే ఇండియా వాళ్ళకి ఏం తెలియదు, ఇక్కడ ఉన్నందరూ వేస్ట్ గాళ్ళు, ఇక్కడ టెక్నాలజీ ఏం లేదు, ఇక్కడ నాలెడ్జ్ ఏం లేదు, బయట ఎక్కడి నుంచో ఎవడో నేర్పించాడు మనకి. ఇది ఫీల్ అవుతూ రేషనాలిటీ అని చెప్పి జబ్బలు జరుచుకుని లేకపోతే రేషనాలిటీ అని చెప్పి డప్పులు కొట్టుకుని తిరిగి ఇన్ఫినైట్ అని విజ్డమ్ అని పెట్టుకుంటే విజ్డమ్ వచ్చేది పుస్తకాలు చదివితే వస్తుంది. సుళ్ళు కబుర్లు చెప్పుకుంటే ఇంకా అలాగా యూట్యూబ్లో సుళ్ళు కబుర్లు వాక్కోవడం ఎట్లా.
పోనీ చెప్పేదేమన్నా నిజం చెప్తున్నారా? ఆయన ఏదో చెప్పాడు, ఆయన ఏం రీసెర్చ్ చేయకుండానే ఒక పబ్లిక్ డయాస్ మీదకి వచ్చి చెప్తాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ నేర్చుకోండి. అది నేను చెప్దాం అనుకున్నది అదే సార్, అంతే. చాలా థ్యాంక్స్ అండి అందరికీ, రాజా గారికి, అజయ్ గారికి, శ్రీ గారికి. ఈ తొలి ప్రయత్నాన్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. చూద్దాం రెస్పాన్స్ ఎలా వస్తుందో. అందరికీ జై శ్రీరామ, జై హో భారత్.